వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు మనకి ఏపీ హైకోర్టు నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్గా వివరించాలనుకుంటున్నాను, డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది మనకి ఆన్లైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్ స్టార్ట్ అవ్వడానికి రఫ్గా మనకి ఈ నెల 30వ తారీఖు నుండి మనకి నోటిఫికేషన్ ఆన్ అయితే జరుగుతుంది, ఆన్లైన్ చేయడం అనేది. ఇప్పుడు ఇది మనకి హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది మనకి ఆన్లైన్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే 30/3/2026 నుంచి 19/4/2026 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఈ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్. అయితే ఈ జాబ్లో ఏ వేకెన్సీలు ఉన్నాయనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఇందులో 13 రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. టోటల్ ఉద్యోగాల సంఖ్య అయితే 300. ఇందులో మనకి సెక్షన్ ఆఫీసరు, సెక్షన్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ లైబ్రరీయన్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ అని ఇవి మనకి ఉద్యోగాలు అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళ తాలూగా పక్కన మనకి పే స్కేల్స్ కూడా, శాలరీస్ ఎంతెంత వస్తాయి అనేది వీటికి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవి మన తాలూకు క్వాలిఫికేషన్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టోటల్గా ఉద్యోగాలు వచ్చి 300 ఉద్యోగాలు. ఇందులో ఎక్కువగా ఖాళీలు ఉన్నవైతే అసిస్టెంట్ ఉద్యోగాలకి 78 ఉద్యోగాలు. ఇవి మాత్రమే మనకి ఎక్కువగా ఖాళీగా ఉన్నాయన్నమాట. రిమైనింగ్ అన్నీ 30, 20, 70, 30, 20, 1 చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ అసిస్టెంట్ కేటగిరీ ఉద్యోగాలు మాత్రమే 78 వరకు ఉన్నాయి. వీటి తాలూకా రోస్టర్ పాయింట్లు తీసుకుంటే ఇవి ఏ పోస్టులకి ఏ కేటగిరీలకి ఎన్నేసి ఉన్నాయనేది మనకు నీట్గా ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సెక్షన్ ఆఫీసర్ ఓసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1 ఇలాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఇందులో ఈ హ్యాండిక్యాప్డ్, పీడబ్ల్యూడి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఏబిసిడి 4 కేటగిరీలు ఉంటాయి. ఈ 4 కేటగిరీలు ఏబిసిడీలు అంటే ఏంటంటే ఇక్కడ ఉంటాయి. ఏ అంటే బ్లైండ్నెస్, బి అంటే డెఫ్ అండ్ డమ్, సి అంటే లోకోమోటర్ డిజేబిలిటీ అంటే వీళ్ళు అనమాట, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, డి అంటే ఆటిజము, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అంటే మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిజేబిలిటీస్ సంబంధించి అది డి కేటగిరీలో వస్తాయి. వీళ్ళు ఈ రోస్టర్ల ద్వారా వాళ్ళకి ఆ పోస్టులు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఈ ఉద్యోగానికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ అనమాట ఇవి. ఇందులో ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఇది సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఏ ఉద్యోగాలు అంటే మనకి సెక్షన్ ఆఫీసర్కి మస్ట్ 3 years ఆర్ 5 years కోర్స్ ఆఫ్ లా అయితే చదివి ఉండాలి. సెక్షన్ ఆఫీసర్స్కి లా చదివిన వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు. తర్వాత సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కంపల్సరీ బీటెక్, సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఐటీ ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎలిజిబుల్. తర్వాత ఫస్ట్ మస్ట్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ విత్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ కూడా కంపల్సరీ మస్ట్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ. అంటే బీటెక్, సిఎస్సి కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవచ్చు. దీనికి కంపల్సరీగా టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అయితే పాస్ అయి ఉండాలి. హైయర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ కంప్యూటర్ ఆపరేటర్కి. అసిస్టెంట్ లైబ్రేరియన్కి తీసుకుంటే మస్ట్ పొసెస్ డిగ్రీ ఇన్ లా చేయాలి, ప్లస్ బిఎల్ఐసి చేసి ఉండాలి. వాళ్ళు అసిస్టెంట్ లైబ్రేరియన్స్కి ఎలిజిబుల్. లైబ్రేరియన్ గ్రేడ్ 2, ఈ గ్రేడ్ 2కి మాత్రం ఎనీ డిగ్రీ చేసి ఉండాలి, ప్లస్ బిఎల్ఐసి చేసి ఉండాలి. స్టెనోగ్రఫీ అంటే కంపల్సరీ స్టెనోగ్రఫీ చేసి ఉండాలి, ప్లస్ షార్ట్ హ్యాండ్ ఉండాలి. డిగ్రీ ప్లస్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ ఉండాలి. ఈ 2 ఉంటే కానీ స్టెనోగ్రాఫర్కి అవ్వదు. అసిస్టెంట్ ప్లస్ ఎగ్జామినర్ ఈ రెండింటికి ఒకటే క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఏదైనా పర్వాలేదు, ఆర్ లా, ఏ మూడిట్లో ఏదైనా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అసిస్టెంట్కి ప్లస్ ఎగ్జామినర్కి పెట్టుకోవచ్చు. టైపిస్టు, కాపీయిస్ట్ దీనికి కంపల్సరీ టైప్ రైటింగ్ అయితే ఉండాలి. డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ హయ్యర్, అన్నీ హయ్యర్ అడిగాడు, లోవర్ అయితే దేనికి అడగలేదు. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రం బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్స్ వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీని ద్వారా వీళ్ళైతే చేయొచ్చు. దీనికి కూడా టైప్ రైటింగ్ అయితే అడిగాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 45 స్పీడ్ అయితే కంపల్సరీ ఉండాలి. సేమ్ స్టెనోగ్రాఫర్ కూడా అదే. ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. చూసుకోండి, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ తర్వాత పాస్ అయిన వాళ్ళు అంటే డిగ్రీ అవి చేసిన వాళ్ళు పెట్టినా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. నేను చదవలేదని చూపించడానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతారనమాట ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి. కాబట్టి 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి చదివిన వాళ్ళందరూ దీనికి పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంటర్మీడియట్ అయితే ఫెయిల్ అయి ఉండాలి, పాస్ అయిన వాళ్ళు పెట్టడానికి లేదు.
దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు అంటే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఇచ్చాడు ఏజ్ లిమిట్. ప్లస్ రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. సేమ్ ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, బీసీకి 3 సంవత్సరాలు. ఈ రిజర్వేషన్స్ ప్రకారం ఇవైతే ఏజ్ లిమిట్లు అయితే ఉంటాయి. దీనికి ఏజ్ అనేది రిలాక్సేషన్ అదే. దీనికి ఎగ్జామ్ తాలూగా సిలబస్. సెక్షన్ ఆఫీసర్స్కి జనరల్ నాలెడ్జ్కి 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీకి 10 మార్కులు, లా అండ్ క్రిమినల్, సివిల్ అండ్ క్రిమినల్కి 50 మార్కులు. ఇవన్నిటికీ తర్వాత సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఇవన్నిటికీ కలుపుకొని 1 నుంచి 8 కేటగిరీల వారికి జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 40 మార్కులు. ఆఫీస్ సబార్డినేట్కి జనరల్ నాలెడ్జ్ 50 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు. ఇది ఎగ్జామ్ పేపర్. దాని ప్రకారం మీరైతే పెట్టుకోవాలి, అప్లై అయితే చేసుకోవాలి. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 రూపాయలు. ఎవరికి? ఓపెన్ కాంపిటీషన్, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీస్కి ఎగ్జామినేషన్ ఫీజు అయితే 800 రూపాయలు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి వీళ్ళకి మాత్రం 400 రూపాయలు. జనరల్ వాళ్ళకి 800, దీనికి 400 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఇది మనకి బ్రీఫ్గా ఏపీ హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి బ్రీఫ్ డీటెయిల్స్. ఇంకా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనకు ఓపెన్ అవ్వలేదు. 30 తారీఖు నేను మరొక వీడియో చేసి దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే దాని విషయం మీద నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.